కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడుకి శ్రీకాకుళం జిల్లా టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మూడవసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచి సుస్థిర స్థానం కల్పించిన సిక్కోలు వాసుల రుణం తీర్చుకోలేనిదన్నారు. అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి వచ్చిందంటే ఆ ఘనత శ్రీకాకుళం జిల్లాకే దక్కుతుందన్నారు. తాను ఎక్కడ ఉన్నా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. చంద్రబాబుకు ఎక్కడ నష్టం జరిగిందో అక్కడే దేవుడు న్యాయం చేశారన్నారు. 5 సంవత్సరాలుగా కంటూ మనం ముందుకు వస్తున్నాము. ఆ కళ ఈ రోజు నిజమైందని సిక్కోలు ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. ఆ కళ ఆనాడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు నిజం చేస్తే మళ్ళీ ఈ రోజు నా చేతుల మీదుగా నిజమైనందుకు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. మూడోసారి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే మూడోసారి గెలవడం అంత సులభం కాదు. అయినా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మళ్ళీ గుండెల్లో మీరు పెట్టుకొని ఈసారి ఎంపీగా మూడోసారి పోటీ చేస్తున్నాడు. 1-2 కాదు 3 లక్షల మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని ఢిల్లీకి పంపించినటువంటి ఘనత ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలదే అని తెలియజేస్తున్నాను. అందుకనే మీరు ఏ రకంగా ఆదరించి నా మీద దృష్టి పెట్టారో కేంద్రం కూడా అదే రకంగా దృష్టి పెట్టింది. మోదీ గారు అలాగే దృష్టి పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. మూడోసారి గెలిచాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేంద్ర మంత్రి చేయాలని ఒక నిర్ణయం తీసుకొని అత్యంత చిన్న వయసులో అయినటువంటి కేంద్ర మంత్రిగా ఈ రోజు దేశ చరిత్రలోనే నిలిచిపోయామనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ రికార్డు ఆ ఘనత ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలదే అని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కేంద్ర మంత్రి అయింది నేను ఒక్కడనే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 25 లక్షల మంది కూడా కేంద్ర మంత్రి అయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.